ఉమర్ మొహమ్మద్ అనే అతనే ఆ కారులో హిందూ హుందాయ్ i20లో ఉన్నట్టుగా మన ఇన్వెస్టిగేట్ ఏజెన్సీలు క్లియర్గా చేస్తున్నాయి. ఎందుకంటే అది ఫరీదాబాద్ నుంచి వచ్చిన కారు. సో మొన్న అరెస్టులు కూడా ఫరీదాబాద్లోనే, డాక్టర్ల అరెస్టులు కూడా అక్కడే జరిగాయి. సో ఈ కారులో అమ్మోనియం నైట్రేట్ తీసుకొచ్చి డెటోనేటర్లతో దాన్ని పేల్చేశారనేది ఇప్పటివరకు వస్తున్న ఆధారాలు చెప్తున్నాయి. అంటే క్లియర్గా టెర్రరిస్టులు ఉన్నారు. ఈ టెర్రరిస్టులతో పాకిస్తాన్ జైషే ఈ మొహమ్మద్ సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇది టెర్రరిస్టు చర్య అని చెప్పలేదు. ఓన్లీ మోడీ కాన్స్పిరసీ అని చెప్పాడు తప్ప ఎక్కడా కూడా ఎవరు కాన్స్పిరసీ చేశారని చెప్పలేదు. ఇది కాన్స్పిరసీ, మేము వాళ్ళని పెర్పెట్రేటర్స్ని విడిచిపెట్టము అనేది ఆయన చెప్పాడు తప్ప ఇది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని కానీ ఇది టెర్రరిస్టు చర్య, దీని వెనక పాకిస్తాన్ ఉందని మోడీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న. అంటే చెబితే మళ్ళీ దేశం అంతా అట్టుడికిపోతుంది, మీడియా అంతా ఇదే ఫ్రెంజిల్డ్గా మారిపోతుంది, మళ్ళీ పాకిస్తాన్ మీద దాడులు చేయకపోతే మోడీకి తలవంపులు అవుతుంది. కానీ ఇప్పుడు ఇవాళ ఉన్న కండిషన్లో దాడులు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మనం ఎన్ని చెప్పినా కూడా మన వైపు కూడా నష్టాలు జరిగాయి. రెండోది ట్రంప్ పదే పదే నేను యుద్ధాలను ఆపుతానంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మనం యుద్ధానికి పోతే ట్రంప్తో ప్రాబ్లం వస్తుంది. సో రెండోది మనం కూడా, పాకిస్తాన్ కూడా రెడీగా ఉంది. ఇది జరగగానే, ఢిల్లీ జరగానే పాకిస్తాన్లో వైమానిక విన్యాసాలు ఇవన్నీ కూడా చేపట్టింది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఏమన్నా ఇండియా మన మీద దాడి చేస్తుందని వాళ్ళు సన్నద్ధం అయ్యారు కూడా. సో ఈ కాంటెక్స్ట్లో మోడీ స్ట్రాటజీ కరెక్టే. ఎందుకంటే మళ్ళీ దేశంలో ఒక ఉన్మాదాన్ని క్రియేట్ చేసి దానికి అనుగుణంగా ప్రభుత్వం బిహేవ్ చేయకపోతే మోడీకి ఇబ్బంది అయిపోతుంది. అందుకని మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్గా ఇది టెర్రరిస్ట్ చర్య అని ఎక్కడ చెప్పట్లేదు. ఓన్లీ మీడియా అవన్నీ రాస్తుంది, కానీ అఫిషియల్గా ఇప్పటివరకు బీజేపీ పార్టీ కానీ ఇట్లా మోడీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఇది టెర్రరిస్ట్ చర్య అని అనౌన్స్ చేయలేదు. దీనికి ప్రతీకారంగా అంటే మోడీ ప్రభుత్వం కూడా ఏమన్నా మార్చుకుందా వ్యూహం? ఎందుకంటే పాకిస్తాన్ మన దేశంలో టెర్రరిస్ట్ చర్య చేసినప్పుడు మనం కూడా పాకిస్తాన్లో టెర్రరిస్ట్ చర్య చేయాలి తప్ప యుద్ధానికి పోకూడదు అన్న ఒక స్ట్రాటజీ మోడీ ప్రభుత్వం వచ్చిందా? అందుకనే ఇమ్మీడియట్గా ఇస్లామాబాద్లో కారు బాంబు అంటే మా రాష్ట్రంలో, మా రాజధానిలో మీ కారు బాంబు పేలితే మీ రాజధానిలో మా కారు బాంబు పేలుతుంది అన్న సిగ్నల్ ఇవ్వడానికే చేశారా అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా పాకిస్తాన్లో ఉండే కొంతమంది టెర్రరిస్టులు, తలదాచుకున్న టెర్రరిస్టులని ఏజెంట్లు అక్కడికి వెళ్ళి చంపారనేది ఆ మధ్య వార్తలు వచ్చింది. ఆ మధ్య కొంతమంది మిస్టీరియస్గా కూడా అక్కడ చనిపోయారు కూడా. సో అలాగా ఇప్పుడు టిట్ పాట్ అట్లాగా నువ్వు మా దేశంలో టెర్రరిజం చేస్తే నేను మీ దేశంలో చేయగలను అన్న ఒక సిగ్నల్ మోడీ ప్రభుత్వం పంపిందా అనే అనుమానాలు కూడా ఎక్కువ మందికి వస్తున్నాయి. సో అందుకనే డైరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ 2 అని చాలా మంది రాశారు, కానీ అదేమి జరగదు. ఎందుకంటే అసలు ఇది టెర్రరిస్ట్ చర్య, దీని వెనక పాకిస్తాన్ ఉందనే డిక్లరేషనే లేనప్పుడు పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్స్ చేస్తారు? అంటే క్లియర్గా ఇండియన్ మెథడ్ కూడా మారుతున్నట్టు కనబడుతుంది, పాకిస్తాన్ మెథడ్ కూడా మారుతుంది. మనం గమనిస్తే వైట్ కాలర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా, అట్లాగే మహిళా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మొన్న ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లు, ప్రొఫెసర్లు రంగంలో దిగి చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో లేదు. మామూలుగా ఏంటంటే ముస్లిం కుర్రాళ్ళల్లో నిరుద్యోగము, లేకపోతే అసమానతలు, పేదరికము, దానివల్లే టెర్రరిజం డెవలప్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇవాళ అది మారిపోయింది. సో చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు కూడా టెర్రరిస్టులుగా ఉన్నారనేది షాకింగ్ విషయం అనమాట. గతంలో లేవంటే గతంలో కూడా కొంత జరిగింది, బట్ ఇది షాకింగ్గా ఉంది ఇప్పుడున్న సంఘటనలో. సో ఈ నేపథ్యంలో మనం కూడా అక్కడ ఈ టీటీపీకి, తర్వాత బిఎల్ఏకి ఇంకా వాళ్ళని మనం బ్యాకప్ చేసి సో వాళ్ళ ద్వారా టెర్రరిస్ట్ యాక్టివిటీని చేస్తున్నామా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.